అవులా జరంతా అవులా జరంతా మన వీడియోలో కూడా జరంతా చూడుర్రులా అందరు ఎట్లున్నారు మంచిన్నారు అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టుంచ స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో. ఇంకా నేనైతే లేట్ చేయకుండా ఇలా వ్లాగ్ ముచ్చట్లకే తెలిపోతా. ఇంకా మీకు తెలిసి కదా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టి అట్నే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇర్రే. ఇదైతే సండే రోజు షూట్ చేసిన వ్లాగ్. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేవగానే ఇంకా కిచెన్ ప్లాట్ఫామ్ అయితే క్లీన్ చేసుకుంటున్నా. ఇంట్లో కిచెన్ ప్లాట్ఫామ్ క్లీన్ చేసినాకనే ఈ మధ్యనైతే స్టవ్ మీద ఏదైనా పెడుతున్నాను. ఎందుకోసం అంటే రాత్రి బల్లు బాగా తిరుగుతాయి. బాగా మీన్స్ నాకు ఒకసారి కనిపించింది, ఇంకా అదే దెబ్బతోటి ఒకసారి కనిపించింది అంటే నేను చూడక ముందుకి ఇంకెన్నిసార్లు వస్తుంది అన్నది నా మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. ఇంకా అందుకే కిచెన్ ప్లాట్ఫామ్ మీదకి బల్లులు రాకుండా ఉండడానికి యూట్యూబ్ లో సెర్చ్ చేసి ఎన్ని చేయాలో ఎన్ని చేయకూడదు అన్ని ప్రయోగాలు చేస్తానే. అందుకే నేను కుక్ చేసేటి ఏ బౌల్స్ ఉంటాయి అవి కంపల్సరీ కడిగిన అయినా మళ్ళీ కడుక్కొనే వండుతా ప్రతిసారి అయినా. అంతే ఇప్పటి నుంచి అని కాదు, నా పెళ్ళైన దగ్గర నుంచి నేను వంట చేయడం ఎప్పుడు స్టార్ట్ చేసినో అప్పటి నుంచి ఇదే ప్రాసెస్. నేను ఏమైతే వండాలనుకుంటున్నానో దానికి సంబంధించిన అన్ని బౌల్స్ గిన్నెలు అన్ని కడుగున్నాయినా మళ్ళీ కడుక్కొనే. ఇవాళ బ్రేక్ఫాస్ట్ లోకి అయితే అటుకుల పోహా ఎత్తాను. ఈ రెసిపీ అసలు ఎంత ఈజీగా అయిపోతుందో, చాలా హెల్దీ కూడా, చాలా లైట్ ఫుడ్. ఎర్లీ మార్నింగ్ ఇది బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే చాలా మంచిది. రీసెంట్ గా మా బావ ఆఫీస్ వర్క్ మీద కరీంనగర్ ఎల్లుండే, అక్కడ టేస్ట్ చేసిండంట. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా అక్కడ ఇదే ఎక్కువ సేల్ చేస్తారంట. ఇంకా అక్కడికి వెళ్ళేసి వచ్చిన దగ్గర నుంచి ఊకి అటుకుల పోహా అని కలవరిస్తాడని మొన్న డిమార్ట్ కి పోయినప్పుడు అయితే 1.5 కిలో అటుకులు అయితే పట్టుకొని వచ్చిన. ఇంక ఎట్లా చేయాలా అని యూట్యూబ్ లో ఒక 10 వీడియోలు చూసిన. అన్ని ఒకే తీరు ఉండే కదా, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలా ఉంటది కాబట్టి నచ్చింది చూస్ చేసుకున్నాం అన్నట్టుగా ఒక 10 వీడియోస్ చూసి ఫైనల్ గా ఒక డిసైడ్ అయితే ఆ ప్రాసెస్ లో చేసిన. ఆల్రెడీ ఇంత ముందు ఒకసారి చేసిన, ఇది సెకండ్ టైం అనమాట. అంటే 2 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేసిన. ఫస్ట్ టైం చేసిన కదా, దానికి 2 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేసిన. ఎందుకంటే ఈ టిఫిన్ మా గాని మా బావ గాని మంచిగా తింటున్నారు. వాళ్ళు మంచిగా తినడమే కదా నాకు కావాల్సింది. ఇంకా వాళ్ళు తిని వాళ్ళ కడుపు నిండినాక ఇంకా నేనేముంది ఏదో ఒక ఫ్రూట్స్ ఉంటాయి కాబట్టి వాటితో కడుపు నింపుకుంటే అయిపోతుంది. మళ్ళీ ఇలా కారం లేకుండా చేస్తాం కదా, ఇంకా అందుకోసం అన్నట్టుగా కూడా మా మహాడు కూడా మంచిగా తింటున్నాడు. ఇంకా వాళ్ళిద్దరైతే అటుకుల పోహ తినేసిల్లు కదా, ఇంకా నేను ఎట్లా బ్రేక్ఫాస్ట్ చేయలేదు కాబట్టి ఏదో ఒకటి ఎండాకాలం కదా కడుపులో వేయాలనిపిస్తుంది బ్రష్ చెయ్యగానే. ఇంకా అందుకోసమే ఇంట్లో చేసిన ఐస్ క్రీమ్ ఉంటే దాన్ని అయితే కొంచెం తింటున్నా. రీసెంట్ గా చేసిన కదా బనానా ఐస్ క్రీమ్, షుగర్ వేస్తే టేస్ట్ చాలా బాగుంది. పిల్లలకైతే ఇంకా బయట నుంచి తీసుకొచ్చి పెట్టి ఇంట్లో షుగర్ వేసి చేసే బదులు ఇట్లా షుగర్ లేకుండా చేసి పెడితే వాళ్ళకి బాగుంటుంది. ఈవెన్ నేను కూడా తిన్నా అంటే ఎంతో కొంత బనానాస్తో స్వీట్నెస్ రావడం వల్లనే తిన్నా. టేస్ట్ చాలా బాగుంది. ఇంకా మా బావైతే ఆఫీస్కి వెళ్ళేటప్పుడే ఇంకా సండే కదా చికెన్ ఇచ్చి వెళ్ళాడనమాట. దాన్ని ఇంకా చికెన్ని మ్యాగ్నేట్ చేసేసి ఇంకా మళ్ళీ కొన్ని గ్రేప్స్ అయితే తింటున్నాను. ఐస్ క్రీమ్ కొంచెమే ఉన్నది, ఆ కొంచెం కూడా నా బిడ్డ ఎగబడి తిన్నది. అది ఎటు సరిపోలేదు అన్నట్టుగా కొన్ని బ్లాక్ గ్రేప్స్ అయితే ఇంట్లో అవి కూడా పాడైపోతున్నాయి. ఎక్కువ తీసుకొచ్చిండు, 2 kgs తీసుకొచ్చింది. ఎండాకాలం కదా, నేను ఫ్రిడ్జ్ లో పెట్టా కదా, బయట పెడతా కదా, ఎండకు కొంచెం ఖరాబ్ అయినట్టు అనిపిస్తాను. ఇక అందుకోసం అన్నట్టుగా తింటున్నా. నాకు పెద్దగా ఇట్లాంటి ఫ్రూట్స్ అస్సలే నచ్చాయి. బనానా, మ్యాంగో, ఇంకా వాటర్ మిలన్ వాటి మీద ఉన్న ఇంట్రెస్ట్ ఇట్లాంటి ఫ్రూట్స్ మీద ఉండదు. కానీ ఇంకా ఖరాబ్ అవుతున్నాయి అన్న ఒక్క రీజన్తో అయితే నేను తింటున్నా. మళ్ళీ ఎట్లాగో పొద్దున్న నుంచి బ్రేక్ఫాస్ట్ ఇట్లా ఏం చేయలేదు, తిన్నది ఇంత ఐస్ క్రీమ్. ఎండాకాలం కదా ఏదో ఒకటి కడుపులో పడేయాలన్నట్టుగా ఇంక ఇక్కడనైతే గ్రేప్స్ తింటున్నాను. నా బిడ్డ చూసిరు కదా ప్రతి దాంట్లో నాతో పాటు పోటీగా తినాలి. ఇంకా అంతే. అమ్మో మా అమ్మ ఎక్కడ అన్నోడ కొడుతుంది అనుకుంటాందో ఏమో గానీ 1కి 4 నోట్లు వేసుకొని నములుతాంది. ఏందో నా బిడ్డ కండికైతే నేను తిన్నట్టుగా అనిపించద్దు. ఆమె తినాలి, వాళ్ళ డాడీ తినాలి, నేను మాత్రం తినాలి. ఇంకా మహాగడి ముందైతే కొన్ని బోళ్ళు బొచ్చలు అయితే మంచిగా వాడితో అయితే ఆడుకుంటుంది. ఇంకా నేనైతే చికెన్ లోకి ఆనియన్స్ కట్ చేస్తున్నా. అమ్మ అసలుకి కిచెన్ లో ఉండే వశమే లేకుండా పోతాను. బెడ్రూమ్ లోకి వచ్చి బెడ్రూమ్ లో కూర్చొని ఆనియన్స్ కట్ చేస్తాను. అసలు కిచెన్లో ఎంత ఉడకపోతా అంటే వామ్మో చెమటలు గారిపోతూనే ఉన్నాయి ఎండకి. మళ్ళీ 2 days నుంచి అయితే ఇంకా ఎక్కువ కొడుతున్నాయి ఎండలు, ఘోరంగా ఉడకపోతుంది అసలుకి. మొన్నటి దాకా అసలు ఎండలే లేకుంటుండే. ఎప్పుడైతే April 20 స్టార్ట్ అయిందో కత్తం ఆ రోజు నుంచి ఒకటే చంపుతున్నాయి. నా పెళ్ళైన దగ్గర నుంచి ఫస్ట్ టైం 1/2 కిలో చికెన్ తీసుకొస్తే 1/2 కిలో వండడం నాది ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడైనా సరే 1/2 కిలో తీసుకొస్తే అలా 1/4 కిలో దాచి 1/4 కిలో వండడం నాకు బాగా అలవాటు. అసోంటిది ఇవ్వాలనైతే మొత్తం ఎందుకు వండినా అంటే మా బావ ఫుల్ వార్నింగ్ ఇచ్చిండు అనమాట. 1/4 కిలో తీసుకొస్తే 1/4 కిలో ఫ్రిడ్జ్ లో పెట్టి 1/4 కిలో వండకు, ఊకే చికెన్ అని నేను టార్చర్ పెడతాను కదా, 1/2 కిలో వండేసుకొని నీకు నచ్చింది ఫుల్ గా తినేసే. ఇంకా 1/2 కిలో ఒక్కదాని తింటావా తిను, నాకు లేకుండా పర్లేదు అన్నట్టు ఇంకా నేను ఎట్లా తిన్నాను కదా అన్నట్టు క్లాస్ వీకిండు. మా 1/2 కిలో చికెన్ అస్సలు ఒడవదు. 1/4 కిలో చికెన్ వండినాడే తెల్లారి 2 ముక్కలైనా మిగులుతుంది. అట్లాంటిది 1/2 కిలో చికెన్ వండితే కంపల్సరీ మిగులుతుంది కర్రీ. ఇంకా ఫిష్ లాంటిదైనా అట్లీస్ట్ తినాలంటే ఇంట్రెస్ట్ చూపిస్తాం కానీ ఈ చికెన్ ముక్కలు తినాలంటే నాకేమో పని నొప్పులు, మా ఆయనేమో అసలు చికెన్ ముక్కలు తినాలని ఇంట్రెస్టే ఆయనకు ఉండదు. కొద్దో గొప్ప ఎవరైనా మా ఇంట్లో చికెన్ ముక్కలు తింటారంటే అది నా బిడ్డే. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసేటప్పుడు అయితే మేము డాన్స్ ఐకాన్ ఉంటది కదా
2 సీజన్ 2 అదైతే చూసుకుంటూ లంచ్ చేసి ఇంకా మా మహాడు కాసేపు డాన్స్ వేసిండే. ఇంకా డాన్స్ వేసినాక తనని పడుకోబెట్టి నేనైతే మళ్ళీ కిచెన్ లోకి అయితే వచ్చేసిన. అయితే మా బావ 3 days నుంచి అయితే ఆఫ్టర్నూన్ లంచ్ చేసినాక కాసేపు ఉండేసి మళ్ళీ ఆఫీస్ వర్క్ మీద వెళ్తున్నాడు అనమాట. ఈ 3 days నుంచే నైట్ వచ్చేసరికి 12 అట్లా అవుతుంది. ఇంకా బయట చూసిరు కదా ఎండ ఎట్లా కొడుతుందో, అసలుకి ఘోరంగా కొడుతుంది. ఆ ఎండకు కొంచెమైనా డిహైడ్రేట్ కాకుండా ఉండాలంటే ఇట్లాంటి మ్యాంగో జ్యూసులు మస్ట్. దట్టు ఎండాకాలం వచ్చిందంటే మా ఇంట్లో ఇంకా మ్యాంగో లేని రోజే ఉండదు. అసలే సీజనల్ ఫ్రూట్, మళ్ళీ ఈ సీజన్ మిస్ అయిందంటే మళ్ళీ వచ్చే ఎండాకాలం వరకు ఆ ఫ్రూట్ కోసం వెయిట్ చేయాల్సిందే. ఎండాకాలం స్టార్ట్ అయినాకనే వస్తుంది ఆ ఫ్రూట్ అంటే అట్లా కాదు, మళ్ళీ మే వరకు వెయిట్ చేయాలి. దట్టు మ్యాంగో ఈజ్ మై ఫేవరెట్ ఫ్రూట్. ఇంకా దానికోసం కోసుకుంటా అంత పిచ్చి. ఇంకా అందుకే మా బావ నా కోసం ఎతికి మంచి మంచి ఏరుకొని పట్టుకొని వస్తాడు. కరెక్ట్ గా మా జ్యూస్ తాగడం కంప్లీట్ అయ్యింది. నా బిడ్డ లేచి కూస్తున్నది. మా మహాడికేమో ఉట్టి మ్యాంగోనే ప్యూరీ లాగా చేసిస్తే స్పూన్ వేసి ఇస్తే తనకు తనే తిన్నది, షుగర్ యాడ్ చేయకుండా. మ్యాంగో జ్యూస్ అంటే షుగర్ కొంచెం ఎక్కువే పట్టిద్ది కదా, ఇంకా అందుకోసమే అంత షుగర్ ఉన్న అయితే మహాడికి ఎందుకు తినిపించడం అన్నట్టుగా ఫస్టే తనకు వితౌట్ షుగర్ తోటి ప్యూరీ లాగా చేసినాను. ప్రతిసారి అంతే, నేను తనకి వితౌట్ షుగర్ తోటే ప్యూరీ లాగా అయినా చేసిస్తే, లేకపోతే ఓన్లీ మామిడికాయ అయినా కోసి పెడితే, లేకపోతే చల్లగా జ్యూస్ తాగాలనిపిస్తే కొద్దిసేపు ఫ్రిడ్జ్ లో పెట్టాను ఇంతగాని షుగర్ మాత్రం యాడ్ చేయను. ఇంకెప్పుడో ఒకసారి తప్పదు అన్న సిచ్యువేషన్ లో మాత్రం ఇంకా కొంచెం అట్లా లైట్ గా నాలుగే కాని. అయితే ఆఫ్టర్నూన్ లంచ్ చేసినాక తనకు కాసేపు డాన్స్ చేసింది కదా, వేసినాక అప్పుడు బాత్రూమ్ పోయింది. పిల్లలు బాత్రూమ్ పోయింది అనుకోండి, వాళ్ళు తిన్నది ఊరికే డైజెషన్ అయిపోతుంది అనమాట. ఇంకా వెంటనే మళ్ళీ ఛాన్స్ చెప్పి డాన్స్ చేసి ఉండే. ఇక పాపం ఎండ కుడకపోతకు ఎగిరింది కదా, అరిగిపోయింది అన్నట్టుగా తనకు అప్పుడే మ్యాంగో ప్యూరీ చేసి తినిపించిన అనమాట. తర్వాత మేమైతే జ్యూస్ చేసుకొని తాగినాం తను అడుకున్నాక. అందుకే ఇంకా తను లేచినాక తనకి ఏదో ఒకటి తినిపించాలి. ఊకే మ్యాంగో అయినా కూడా వేడి కాబట్టి ఇంకా మ్యాంగో ఇవ్వకుండా మా బావ అయితే గ్రేప్స్ కడిగి అయితే ఇచ్చిండు. ఇంకా మా బావ వెళ్ళిపోయినాక మళ్ళీ మేము కాసేపు బెడ్రూమ్ లోకి వెళ్ళి కాసేపు పడుకొని కాసేపు ఫోన్ చూసి లేచి ఇంట్లో ఊడవడము, బోలు తోమడము, మహాగడి కొన్ని ఇన్నర్స్ ఉంటే అవి వాష్ చేయడం, ఇంకా చిన్న చిన్న ఇంట్లో పనులు అన్ని చేసుకునేసరికి టైం అయితే అయ్యింది. కంపల్సరీ డైలీ నేను స్నానం చేసే ముందు కాసేపు అయితే సాంగ్స్ పెట్టుకొని అట్లా డాన్స్ చేసుకుంటాం. నేను మా బాగుంటే మా బావ కూడా మాతో పాటుగా డాన్స్ చేస్తాం డైలీ. ఎందుకు ఈ డాన్స్ అంటే కొంచెం మైండ్ బాడీ రిలాక్సేషన్ కోసం. ఎట్లాగో ఎక్సర్సైజ్ చేయాలంటే మనకి ఎక్కలేని బద్ధకం వస్తుంది, అందుకే నచ్చిన డాన్స్ కాసేపు వేసినా కూడా బాడీకి కొంచెం ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటది అన్నట్టుగా డైలీ ఎత్తాం కంపల్సరీ. కొన్ని పాటలు ఉంటాయి ఉల్లా, గా పాటలే పెట్టాలి నా బిడ్డకు. అయ్యి కాకుండా నేనేమన్నా నాకు నచ్చిన పాటలు పెట్టుకున్నాను అనుకోర్రి, కత్త మిల్లు వీకి పందిరెత్తది, ఇక కంపూర్నట్టు ఒర్రిద్ది. ఇక తన ఒర్రుడికే మళ్ళీ మనం మూసుకొని మళ్ళీ తనకు నచ్చిన పాటలు పెట్టాల్సిందే. నాకు ఈ సాంగ్ కి డాన్స్ రావట్లేదని నేను కనుక వేయకుండా పక్కన కూర్చున్నాను అనుకోండి, మళ్ళీ నీ నచ్చి తనతో పాటు డాన్స్ చేసేదాకా ఉరతనే ఉంటది. అందుకే ఇక నాకు పాట అర్థం కాకపోయినా గానీ ఏదో ఒక స్టెప్ తన కోసం అట్లా ఎత్తున్నా. ఎవరైనా పిల్లలు ఉంటేనేమో కాసేపు అట్లా ఆడుకునేది, ఎవ్వరు లేరు కాబట్టి ఒక్కతే ఉంటది కాబట్టి ఇంకా తనకు నేను నాకు తను ఇంకా మేమేమే ఆడుకునుడైనా మేమేమే ఎగురుడైనా. మా డాన్స్ చూసి ఎంతమంది నవ్వుకున్నారు ఎంతమంది తిట్టుకున్నారు అన్నది కామెంట్ అయితే చేయర్రి. అట్లనే మేము ఏం సాంగ్ కి డాన్స్ చేసినాం అన్నది గెస్ చేసి కామెంట్ చేయండి, ఈజీగా గెస్ చేయొచ్చు డాన్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళైతే. ఇంకా డాన్స్ చేయడం కంప్లీట్ అయినాక ఇంకా మా మహాడికి అయితే ఫ్రెష్ గా స్నానం చేపించేసి ఇంక ఇక్కడైతే నేను తనకి డిన్నర్ తినిపిస్తున్నా. మా బావ 3 రోజుల నుంచి ఇంటికి సరిగ్గా రావట్లేడు కదా, పొద్దున మహాగాలు లేచేసరికి ఆఫీస్ వర్క్ మీద వెళ్ళిపోతున్నాడు. ఆఫ్టర్నూన్ లంచ్ కి వచ్చినప్పుడు మహా పడుకునే ఉంటుంది, మళ్ళీ నైట్ వచ్చేసరికి పడుకునే ఉంటుంది. ఇక అయ్యే బిడ్డలు అయితే ఒకరినొకరు ఘోరంగా మిస్ అవుతారనమాట. ఇంకా నా బిడ్డ ఏమనుకున్నదో ఏమో, మా డాడీని మిస్ అవుతాను అనుకున్నదో ఏమో కానీ ఇవాళనైతే వాళ్ళ డాడీ వచ్చేసరికి పడుకోబెడదామని ఎంత ట్రై చేసినా కూడా అస్సలు పడుకోవాలి. వాళ్ళ డాడీ కోసం వెయిట్ చేసుకుంటే అట్లనే ఉన్నది. వాళ్ళ అయ్యి ఇంటికి రావడం, మా ఇంటి ముందుకి డీజే రావడం ఒక్కటే టైంలో కుదిరేసరికి ఇంకా వాళ్ళ డాడీని చూసిన సంతోషంలో బిడ్డను చూసిన సంతోషంలో అయ్యే ఇద్దరు ఆవిడే లేదు, ఒకరిని మించి ఒకరు ఎగిరిల్లు. కాసేపు మా బావ వచ్చి కాసేపు బిడ్డతో ఆడుకొని స్నానం చేసి మా బావ తిని కాసేపు వాకింగ్ చేసి మేము ఇంకా పడుకునేసరికి అయితే రాత్రి 2 అయింది. 7కి ఎప్పుడో తినాల్సిన మా బావ 12కి అట్లా తింటున్నాడు. ఆయనకి లేట్ గా తింటే డైజెషన్ అస్సలు కాదు, అందుకే ఇక లేట్ నైట్ తింటున్నాడు. తినంగానే పడుకుంటే ఇంకా అసలే అరగదు అన్నట్టుగా దట్టు చికెన్ తిన్నాడు కాబట్టి ఒక గంట సేపు అయితే వాకింగ్ చేసిండు. అందుకే పడుకునేసరికి అయితే 2 అయింది. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అంతే ఈ వీడియో, బాయ్ బాయ్.